భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలంటూ కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరసన దీక్ష చేపట్టింది. సమస్యలను పరిష్కరించాలని నిరసన దీక్షకు దిగారు. తొలుత కొత్తగూడెం మైనింగ్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. 2023లో తాము సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ తమ సమస్యలు తీర్చలేదని వాపోతున్నారు. వెంటనే పరిష్కరించాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇప్పుడు పేపర్లో న్యూస్లో లైవ్లో కనబడుతుంది. ఇప్పుడు 300 మంది సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే గత సంవత్సరం మా యొక్క సమ్మె శిబిరానికి ఇచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమగ్ర ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చారు. నెల రోజుల లోపల సచివాలయానికి సగౌరవంగా పిలిచి మాట్లాడి నెరవేరుస్తున్నారు. ఈనాటికి కూడా నెరవేరకపోవడం చాలా బాధాకరం. మా యొక్క కాంట్రాక్టు ఉద్యోగులను మా యొక్క శ్రమదోపిడీ విధానాన్ని అరికట్టి మా యొక్క జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మా యొక్క పోరాటాన్ని గమనించి నేటికి 61 సంవత్సరాలు నిండిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా తొలగించడం కావచ్చు. 20 సంవత్సరాలు ఈ ఉద్యోగంలో పనిచేసి చనిపోతే మట్టి ఖర్చులకు కూడా నోచుకోకుండా ₹1 కూడా చనిపోయిన ఉద్యోగికి ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టవేయడం ప్రభుత్వం చేసినటువంటి ఇదొక శ్రమదోపిడికి నిదర్శనం. కాబట్టి